హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము సెప్టెంబర్లోనే అన్ని డిగ్రీ పరీక్షలను నిర్వహించాలి అంటూ కంపల్సరిగా మనకైతే సో భారత ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే సచివాలయ పరీక్షలు సెప్టెంబర్లోనే, డిగ్రీ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలి, సెప్టెంబర్ ఎండింగ్ లోపు కంపల్సరిగా నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. ఖచ్చితంగా యూజీసీ మార్గదర్శకాలను వాటిని పాటిస్తూ కంపల్సరిగా అన్ని యూనివర్సిటీస్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ లోపు పరీక్షలు నిర్వహించాలి. నెక్స్ట్, అన్ని ప్రవేశ పరీక్షలు కూడా సెప్టెంబర్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో. సో ఇవన్నీ కూడా మరి ఏ విధంగా అంటే క్లాష్ అయ్యే అవకాశమైన ఉంది అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సచివాలయ ఎగ్జామ్స్ కంపల్సరిగా అప్లై చేసి ఉంటారో ఏదైనా ఒక జాబ్కి. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్కి ఎంబీఏ కావచ్చు, ఓకే, ఎంబీఏ కోసం ఐసెట్ కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఎంటెక్ కోసము పీజీ సెట్ కావచ్చు. సో ఈ విధంగా ఎంటెక్ కోసం కావచ్చు, గేట్ రాసే వాళ్ళు కావచ్చు. సో ఇలా చాలామంది వాటి యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ కొంచెం క్లాష్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా చాలామంది అభ్యర్థుల యొక్క ఆలోచన కూడా ఇదే ఫ్రెండ్స్. చాలామంది కూడా అడగడం జరుగుతుంది, సార్ ఇట్లా క్లాష్ అయితే ఏ విధంగా మేము వీటిని రాయాలి అని చెప్పేసి, 2 పరీక్షలు ఒకే రోజు ఉంటే ఎలా అని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీనికి తగ్గట్టుగా షెడ్యూల్ని అయితే 1 or 2 days మార్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ప్రవేశ పరీక్షలే కావచ్చు, సో ఏదైనా కూడా. సో సచివాలయ పరీక్షలు అయితే మారే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. కానీ ప్రవేశ పరీక్షలు ప్లస్ డిగ్రీ పరీక్షల్ని ఈ పరీక్షలు జరిగేటువంటి సమయంలో లేకుండా ఉండే విధంగా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం వివరాలు చూసినట్లయితే సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందే, పరీక్షలు రాయకుండా ప్రమోట్ చేయవద్దు, యూజీసీ మార్గదర్శకాలను పాటించాల్సిందే, రాష్ట్రాలకు విశ్వవిద్యాలయాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ. సో విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. సో సెప్టెంబర్ 30 లోపు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు తుది సంవత్సరం పరీక్షలు ముగించాలంటూ జూలై 6న యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు సమర్థించింది. అయితే విద్యార్థుల సమర్థత తెలుసుకోవడానికి, వారి ప్రతిభను నిర్ధారించడానికి ఆఖరి సంవత్సరం పరీక్షలు కీలకమని వ్యాఖ్యానించింది. సో ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరిగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక ఎగ్జామ్స్ అనేవి తప్పవు ఫ్రెండ్స్, 100% జరుగుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. సో ఇదిలా ఉండగా మనకు ప్రీవియస్గా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, సో ఎంసెట్ పరీక్ష జూలై 27 నుంచి 31 వరకు, మొదటి కౌన్సిలింగ్ ఆగస్టు 16 నుంచి 25 వరకు. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి. రెండో విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు. ఈసెట్ పరీక్ష జూలై 24, మొదటి విడత కౌన్సిలింగ్ ఆగస్టు 3 నుంచి 8 వరకు, రెండో విడత ఆగస్టు 19 నుంచి 22 వరకు. తరగతులు ప్రారంభం ఆగస్టు 15 నుంచి. ఎంసెట్ పరీక్ష జూలై 25, మొదటి విడత కౌన్సిలింగ్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు, రెండో విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు. ఫస్ట్ సెమిస్టర్ తరగతులు సెప్టెంబర్ 7. పీజీ ఈసెట్ ఆగస్టు 2 నుంచి 4 వరకు. నెక్స్ట్ ఎంసెట్ పరీక్ష ఆగస్టు 5, లాసెట్ పరీక్ష ఆగస్టు 6. సో ఈసెట్ పరీక్ష ఆగస్టు 7 అంటూ మనకైతే ఇట్లా తేదీలు అయితే కొన్ని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మళ్ళీ మారుస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఈ యొక్క సెట్స్ పరీక్షలు ఇప్పటికే అంటే ఇవి ప్రీవియస్గా మనకు ఇచ్చినటువంటి ఫిక్స్ చేసినటువంటి డేట్స్ ఇవి. అయితే ఈ పరీక్షలను కూడా మనకు సో ఎలాగో సచివాలయ ఎగ్జామ్స్ అంటే ఫిక్స్ అయిపోయాయి, డిగ్రీ ఎగ్జామ్స్ కూడా కంపల్సరిగా సెప్టెంబర్ ఎండింగ్లో ఉంటాయి. అయితే వీటిని ఏవైతే ప్రవేశ పరీక్షలు ఉన్నాయో వీటిని సెప్టెంబర్ తర్వాత కండక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి, లేదా ఈ అన్ని పోటీ పరీక్షలకు ఇవి అడ్డంకిగా మారుతాయి, ఓకేనా. సో అన్ని పరీక్షలకు ఈ ప్రవేశ పరీక్షలు అనేవి సో క్లాష్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. 2 ఒకే రోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో సచివాలయం ఎగ్జామ్స్ సెప్టెంబర్ అంటే 1 వీక్లోనే కంప్లీట్ అవుతాయి వీటిని. సో అదేవిధంగా
మరి ఈ ఎగ్జామ్స్ ఏ డేట్స్లో కండక్ట్ చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరము. ఎందుకంటే సెప్టెంబర్ ఎండింగే అన్నారు కాబట్టి, అంటే మేబీ ఎండింగ్ వరకు చూడకుండా సో 10th లేదా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లోనే ఈ యొక్క డిగ్రీ పరీక్షలను కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే స్టార్ట్ చేసి 10వ తారీఖు స్టార్ట్ చేసినా కూడా 10-15 డేస్లో ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకైతే క్లాష్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు ఫ్రెండ్స్. సో అలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. సో ఒకవేళ ప్రవేశ పరీక్షలు ఉంటే మాత్రం క్లాష్ అవుతాయి, కానీ వీటిని మళ్ళీ డేట్స్ అనేవి చేంజ్ చేస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా చేంజ్ చేసి సో అక్టోబర్లోనే మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే సచివాలయ ఎగ్జామ్స్ మాత్రము మనకైతే ఎలాంటి క్లాషెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. మీరు ఎలాంటి అపోహలు అయితే నమ్మకండి. సో మీ ప్రిపరేషన్ అయితే పాటించండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎక్కువ టైం కూడా లేదు మనకి, ఎగ్జాక్ట్లీ ఒక 20 days అలా ఉంది అంతే టైం. సో ఉన్న టైంలోనే ఉపయోగించుకోండి, మంచి ప్రిపరేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ పైన, సో జనరల్ స్టడీస్ పైన ఎక్కువ పట్టు సాధించే విధంగా చూడండి. అంతేకాకుండా పేపర్ 2కి సంబంధించి మీ స్పెషలైజేషన్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఈసారి జాబ్ అనేది పొందడం చాలా ఈజీ. అంతేకాకుండా ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయంటూ మనకైతే చాలా న్యూస్ పేపర్ల నుంచి అయితే వార్తలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి బాయ్స్ కూడా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో చాలామంది అడిగారు ఫ్రెండ్స్ ఈ డౌట్స్ నాకు. సో సెప్టెంబర్లో సచివాలయం పరీక్షలు, డిగ్రీ పరీక్షలు కూడా ఉన్నాయి. సో సెప్టెంబర్లో ప్రవేశ పరీక్షలు కూడా ఉండబోతున్నాయి. సార్ ఇవన్నిటిని ఒకేసారి కండక్ట్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతుందేమో అంటే అడిగారు. సో అందరి కోసం అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇదైతే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో క్లాష్ కారు. ఒకవేళ క్లాష్ అవుతుందంటే దాన్ని తీసి మళ్ళీ నెక్స్ట్ మంతే కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంది డిస్క్రిప్షన్లో, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.